నమస్తే ఆర్కే న్యూస్ కు స్వాగతం. చీరాల పట్టణంలోని మర్చెంట్ అసోసియేషన్ కళ్యాణ మండపంలో కూటమి ప్రభుత్వం 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా 2 ఏళ్ల నమ్మకం అభివృద్ధి సంక్షేమం కార్యక్రమం చీరాల ఆర్టీఓ అధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే కొండయ్య మాట్లాడుతూ అభివృద్ధి పథంలో కూటమి ప్రభుత్వం నడుస్తుందని, చీరాల సముద్ర తీరాన్ని టూరిజం ప్రాంతంగా అభివృద్ధి చేశామని, వైకుంఠపురం రోడ్డు వద్ద రైల్వే గేటు వల్ల ఎందరో ప్రయాణికులు ఇబ్బంది పడేవారని, పరిష్కారంగా ఫ్లైఓవర్ కూడా కూటమి ప్రభుత్వం నిర్మిస్తుందన్నారు. వైసీపీ నాయకులు అభివృద్ధిని వరించలేక కూటమి ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని, ప్రజలు దీన్ని గమనిస్తూనే ఉన్నారని, అలాంటి వారిని సహించేది లేదని హెచ్చరించారు. ఎంతమంది బురద జలాన్ని చూసినా కూటమి ప్రభుత్వం అభివృద్ధి కొరకే పనిచేస్తుందని చీరాల ఎమ్మెల్యే కొండయ్య హామీ ఇచ్చారు. వచ్చేదానికి 13 కోట్ల రూపాయలు ఈ 3 సంవత్సరాల ఆర్థిక కాలంలో ఈ రుణాలనేది మంజూరు చేయడం జరుగుతుంది. ఈ విధంగా ఆర్థిక అభివృద్ధికి చేయూతనిస్తున్నటువంటి ప్రభుత్వానికి మనందరం రుణపడి ఉండాలని చెప్పి తెలియజేసుకుంటూ ఈ అవకాశాన్ని కల్పించిన గౌరవ శాసనసభ్యుల వారికి ధన్యవాదాలు. కూటమి పార్టీ 3 పార్టీల నాయకులకు, అలాగే మహిళమ్మ తల్లులకు, పాత్రికేయ మిత్రులకు, అనేక హోదాల్లో వచ్చినటువంటి పార్టీ నాయకులందరికీ పేరు పేరున నమస్కారాలు. ఈరోజు చీరాల్లో భారీ స్థాయిలో ఈ 2 సంవత్సరాల జరిగినటువంటి అభివృద్ధి మీద 2 సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్నటువంటి సందర్భంలో 2 ఏళ్ల నమ్మకం అభివృద్ధి సంక్షేమం అనేటువంటి కార్యక్రమం ద్వారా ఈరోజు పెద్ద ఎత్తున ప్రజల మధ్యకి రావడం జరిగింది. దాదాపుగా రమారమి అన్ని వర్గాల నుంచి కూడా 900 కోట్ల రూపాయల పైచిలకు వివిధ ప్రభుత్వ రంగ సంస్థల నుంచి కానివ్వండి, అనేక రకాల పెన్షన్స్ కానివ్వండి, లేకపోతే సూపర్ 6 కానివ్వండి, అలాగే 2 ఏపీఎంస్, ఒక మెప్మా, మున్సిపాలిటీ అన్నీ కూడా కలిపి 900 కోట్ల రూపాయల పైచిలకు ఈరోజు చీరాల ప్రజలకి అందిన మాట వాస్తవం కాదా? గతంలో ఎప్పుడూ కూడా ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ లేదు. 2 ఏళ్లలో నేను మా నాయకులందరూ కూడా చాలా ప్రెస్టీజియస్గా తీసుకొని ప్రభుత్వ అధికారులందరినీ కూడా ముందుకు తీసుకెళ్ళి వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి మా పనులు మేము చేయించుకొని పెద్ద ఎత్తున ప్రజలకి ఉపయోగపడ్డామన్న విషయం వాస్తవం. అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ దాదాపుగా ఇంతకుముందు ఇప్పటికీ కూడా క్రైమ్ రేట్ పూర్తిగా తగ్గిపోయింది. అలాగే అన్ని విభాగాల్లో ఉన్నటువంటి గవర్నమెంట్ ఆఫీసర్స్ అందరూ కూడా మాకు పూర్తిగా 2 ఏళ్లలో సహకరించారు. వాళ్ళ సహకారంతో 900 కోట్ల రూపాయలు ప్రజలకు ఇవ్వడం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే ఒక పక్క నుంచి మేము ఈ రకంగా అభివృద్ధి చేసుకుంటూ వెళ్తున్నాం. మేము 2 ఏళ్ల నమ్మకం అని మేమంటే 2 ఏళ్ల ద్రోహం అని ఆ పిచ్చి యాదవులు మాట్లాడుతున్నారు. ఇది దుర్మార్గం. వాళ్ళు ఎట్టాగా 5 ఏళ్ళు ఏమీ చేయలేదు. మేము వచ్చిన తర్వాత రాజధాని నిర్మాణం కానీ, అనేక ప్రాజెక్టులు కానీ, అలాగే మరి ఉత్తరాంధ్రాని గూగుల్ ఐటీ సెంటర్స్గా డెవలప్ చేసుకుంటూ, మరోపక్క అనకాపల్లి మొత్తాన్ని ఇండస్ట్రియల్ ఏరియాగా కూడా డెవలప్ చేసుకుంటున్నాం. అలాగే రాయలసీమ మొత్తం కూడా హార్టికల్చర్ కింద ప్రకాశాన్ని కూడా దాంట్లో కలుపుకొని హార్టికల్చర్గా ముందుకెళ్తున్నాం. అలాగే ఇప్పుడు ప్రతి దగ్గర కూడా నెల్లూరు జిల్లాలో కూడా మేనకూరు కానీ, శ్రీ సిటీ కానీ ఇలా అనేక సెజలు ఎక్కడికక్కడ చేసుకుంటూ వచ్చాం. 175 నియోజకవర్గాల్లో కూడా 175 ఎంఎస్ఎంఈ పార్కులు ఇచ్చాం. దాని సందర్భంగా చీరాల్లో కూడా ఒక ఎంఎస్ఎంఈ పార్క్ ఇవ్వడం జరిగింది. టోటల్గా చీరాల్లో ఒక పక్క నుంచి ఆటోనగర్, మరో పక్క నుంచి హ్యాండ్లూమ్ పార్క్, మరో పక్క క్రిటికల్ కేర్, మరో పక్క టూరిజం, అలాగే భవిష్యత్తులో 2 ప్రధానమైన కారణాలు ఆగి ఉన్నాయి. ఒకటి వాటరేవ్లో ఫిషింగ్ హార్బర్, 2 మరి ఇవాళ కుందేరు ప్రధానమైన సమస్యగా నేను భావిస్తున్నా. దానికి సంబంధించి ఇప్పుడు మరి కుందేరుకు కూడా దాదాపు 89 కోట్ల డిపిఆర్ ఉంటే దాంట్లో మొదటి విడత కింద 5,15,00,000 రూపాయలు ముందు బాగు చేసుకోవడానికి డబ్బులు ఇవ్వడం జరిగింది. అలాగే మీకు తెలుసు, స్వర్గీయ డి రామానాయుడు గారి టైంలో ఒకే ఒక ఫ్లైఓవర్ ఉంది. ఇప్పుడు ఇంకొక ఫ్లైఓవర్ను కూడా శాంక్షన్ చేసి ఈసారి ఆ ఫ్లైఓవర్ను కూడా రైల్వే వాళ్ళే కట్టే విధంగా
వాళ్ళు ఇవ్వడం జరిగింది. ఈ రకంగా చీరాలలో ఏం అవసరాలు ఉన్నాయో ఈవెన్ ఫైర్ స్టేషన్తో సహా కూడా మా టైంలో మార్పు జరిగింది. ఓ పక్క టూరిజం, మరో పక్క ఇండస్ట్రీస్, ఇవన్నీ కూడా త్వరలో తీసుకొచ్చేసి ఇక్కడున్న అనేక మందికి ఉపాధి తీసుకురావాలనేటువంటిది కల్పించాలన్నదే మా లక్ష్యంగా మేము ముందుకెళ్తున్నాం, పనిచేస్తున్నాం. చాలా సంతోషం. ఈరోజు చీరాల్లో ఉన్న 3 పార్టీలు పెద్ద ఎత్తున రావడం, వాళ్ళ అంతకి మద్దతును తెలియజేయడం, నేను 2 ఏళ్ళు ఇక్కడ ఉంటాం, ఈ 2 ఏళ్ళకి నేను చేసినటువంటి కృషికి కూడా ఈరోజు వాళ్ళందరూ వచ్చి మద్దతు తెలియజేసినందుకు చాలా సంతోషం. వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు. వేటపాలెం మండలం నాయినిపల్లిలో పోలేరమ్మ తల్లి సంబరాలు భక్తి శ్రద్ధలతో అత్యంత వైభవంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చీరాల శాసనసభ్యులు మద్దులూరి మాలకొండయ్య హాజరై ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. నాయనపల్లి పోలేరమ్మ తల్లి సంబరాల్లో ఎమ్మెల్యే కొండయ్య ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అత్యంత భక్తి శ్రద్ధలతో శోభాయమానంగా నిర్వహిస్తున్న సంబరాలు చూస్తుంటే ఎంతో సంతోషంగా ఉందన్నారు. గ్రామస్తులు ఐక్యంగా పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతంగా అమ్మవారి సంబరాలు నిర్వహించడం హర్షించదగిన పరిణామమన్నారు. సంబరాలు యావత్తు పూర్తిగా మన సంస్కృతి సాంప్రదాయాలను కొనసాగిస్తూ జరుపుకోవడం ద్వారా భావితరాలకు మన సాంప్రదాయాలను వారసత్వంగా ఇవ్వగలుగుతున్నామన్నారు. అమ్మవారి కృపాకటాక్షలతో చీరాల నియోజకవర్గ ప్రజలందరూ ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని, నియోజకవర్గం సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. వైసీపీ పాలనలో దారుణ హత్యకు గురైన అమర్నాథ్ గౌడ్కు వేటపాలెం సెంటర్లో కూటమి నాయకుల ఆధ్వర్యంలో ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా అమర్నాథ్ గౌడ్ చిత్రపటానికి పూలమాలలు వేసి కూటమి నాయకులు, కార్యకర్తలు, పలువురు స్థానిక ప్రముఖులు పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా రాష్ట్ర బీసీసీఎల్ అధ్యక్షుడు నాసిక వీరభద్రయ్య మాట్లాడుతూ అమర్నాథ్ గౌడ్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. కూటమి ప్రభుత్వం ఎల్లప్పుడూ బాధిత కుటుంబాలకు అండగా ఉంటుందని స్పష్టం చేశారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో రాజకీయ హింసకు ఎలాంటి స్థానం లేదని, అభిప్రాయ భేదాలను హింస ద్వారా పరిష్కరించే ధోరణి సమాజానికి ప్రమాదకరమని పేర్కొన్నారు. అలాగే గత ప్రభుత్వ హయాంలో అనేక హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయని ఆరోపించారు. మాజీ ఎమ్మెల్సీ అనంతబాబు, డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య ఘటన, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు, అమర్నాథ్ గౌడ్ హత్య వంటి సంఘటనలను ప్రస్తావిస్తూ నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అమర్నాథ్ గౌడ్ తన కుటుంబానికి జరిగిన అన్యాయంపై ప్రశ్నించినందుకే దారుణ హత్యకు గురయ్యారని ఆరోపిస్తూ బాధితులకు న్యాయం జరగాలని కోరారు. భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా సమాజం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. అమర్నాథ్ గౌడ్ ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యం కలగాలని ఆకాంక్షించారు. ప్రజాస్వామ్య విలువలు కాపాడుతూ రాజకీయ హింసకు వ్యతిరేకంగా అందరూ ఒట్టిగా నిలవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో రాష్ట్ర బీసీసీఎల్ అధ్యక్షులు నాసిక వీరభద్రయ్య, వేటపాలెం మండల పార్టీ అధ్యక్షుడు రామాంజనేయులు, వేటపాలెం తెలుగు యువత అధ్యక్షుడు కొత్త నాగు, జగపతిన పోతరాజు, చల్లారెడ్డిపాలెం గ్రామ పార్టీ అధ్యక్షుడు కీర్తి పూర్ణచంద్రరావు, మైనార్టీ నాయకులు షేక్ సుబానా, పొగడ దండ వెంకటేశ్వర్లు, ఉమ్మడి శంకర్రావు తదితరులు పాల్గొన్నారు. స్పష్టమైన లక్ష్యం, దృఢమైన సంకల్పంతో ప్రతి విద్యార్థిని కలను నిజం చేసుకోవాలనే సంకల్పంతో ఎంపీపీఎస్ ఐజీఐ కాలనీ, దేశాయిపేట, వేటపాలెం మండలం నందు శక్తి టీం ఇన్ఛార్జ్ ఎస్ఐ ఏ హరిబాబు మరియు కె సుబ్బారావు కానిస్టేబుల్ ఆధ్వర్యంలో గుడ్ టచ్, బ్యాడ్ టచ్ గురించి, మత్తు పదార్థాల సేవనం గురించి అవగాహన కార్యక్రమం జరిగింది. జిల్లా ఎస్పీ ఉమామహేశ్వర్ ఉత్తర్వుల మేరకు చీరాల డీఎస్పీ మోయిన్ గారి ఆధ్వర్యంలో విద్యార్థులకు శక్తి యాప్ వినియోగం గురించి అవగాహన కార్యక్రమం నిర్వహించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీమతి ఎస్వీఎల్ పద్మావతి గారి అధ్యక్షతన జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన చీరాల సబ్ డివిజన్ శక్తి టీం ఇన్ఛార్జ్ ఎస్ఐ హరిబాబు గారు మాట్లాడుతూ పాఠశాలలోని విద్యార్థుల పట్ల ఆకతాయిల వేధింపులు, బాల్య వివాహాలు, సైబర్ నేరాలు అనేవి వారి విద్యాభ్యాసం, మానసిక ప్రశాంతత మరియు ఆత్మవిశ్వాసంపై తీవ్ర ప్రభావం చూపుతాయని తెలిపారు. విద్యార్థులు వారి తల్లిదండ్రుల పట్ల గౌరవం చూపించాలని తెలిపారు. బస్ స్టాప్లు, పాఠశాల పరిసరాలు, ప్రజా ప్రదేశాలు లేక సామాజిక మాధ్యమాల్లో జరిగే ఈవ్ టీజింగ్, అసభ్యకర వ్యాఖ్యలు, వెంటపడడం, బెదిరింపులు వంటి చర్యలు సహించకుండా వెంటనే శక్తి యాప్ SOSకి ఫోన్ చేయడం లేదా 112కి ఫోన్ చేయడం ద్వారా పోలీసులకు ఫిర్యాదు చేయాలి. ప్రతి విద్యార్థిని తన భద్రతా విషయంలో అప్రమత్తంగా ఉండడంతో పాటు సమాజంలోని ప్రతి ఒక్కరూ మహిళల గౌరవాన్ని కాపాడే బాధ్యతను గుర్తించి వేధింపుల రహిత విద్యా వాతావరణాన్ని నిర్మించేందుకు సహకరించాలి. ఎస్ఐ హరిబాబు మాట్లాడుతూ విద్యార్థులను చదువుతో పాటు ఆత్మవిశ్వాసం, క్రమశిక్షణ, సమయపాలన, ఆత్మరక్షక నైపుణ్యాలను కూడా పెంపొందించుకోవాలని సూచించారు. సమాజంలో ఎదురయ్యే సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొంటూ చట్టాలపై అవగాహన కలిగి తమ హక్కులను తెలుసుకోవడం ఎంతో అవసరమని వివరించారు. ఈ కార్యక్రమంలో శక్తి టీం ఇన్ఛార్జ్ ఎస్ఐ హరిబాబు, శక్తి టీం కానిస్టేబుల్ కె సుబ్బారావు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీమతి ఎస్వీఎల్ పద్మావతి, ఉపాధ్యాయులు ఎస్ఎస్ మార్గరెట్, ఎస్ నాగమల్లిక, ఎస్ఎంసీ చైర్మన్ ఎం ప్రతిమ, ఇతర సిబ్బంది, విద్యార్థులు మరియు విద్యార్థినులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మానసిక వికలాంగుల జీవితాల్లో వెలుగును నింపేందుకు చీరాలలోని ప్రముఖ సేవా సంస్థ చైతన్య మనో వికాస్ రిహాబిలిటేషన్ సెంటర్ విఠల్ నగర్లో గత 30 సంవత్సరాలుగా నిరంతరాయంగా సేవలు అందిస్తుంది. ఈ సంస్థలో 2026-27 విద్యా సంవత్సరానికి గాను నూతన దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు.
చీరాల విఠల్ నగర్లోని మా చైతన్య మనోవికాస్ రిహాబిలిటేషన్ మానసిక వికలాంగుల కోసం ప్రత్యేకంగా స్పీచ్ థెరపీ ద్వారా మాటలు సరిగ్గా రాని వారికి ప్రత్యేక శిక్షణ, ఆక్యుపరేషన్ థెరపీ, రోజువారీ పనులు చేసుకునేలా శిక్షణ, ప్రత్యేక విద్యా బోధన, వొకేషనల్ కోర్సుల ద్వారా స్వయం ఉపాధి శిక్షణ ఇవ్వబడుతుందని సంస్థ చైర్మన్ వెంకన్నబాబు తెలిపారు. సంస్థలోని నిపుణులైన మెడికల్ టీం ద్వారా పిల్లలకు క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి తగిన ఉచిత వైద్య సదుపాయాలు అందిస్తున్నట్లు తెలిపారు. డే స్కాలర్ గా రావచ్చు లేదా అవసరమైన వారికి హాస్టల్లో ఉండి కూడా శిక్షణ పొందవచ్చు. 3 దశాబ్దాల అనుభవంతో మానసిక వికలాంగుల సమాజంలో స్వతంత్రులుగా మార్చడమే ధ్యేయంగా పనిచేస్తున్న చైతన్య మనోవికాస్ కేంద్రం సేవలను అర్హులైన వారంతా ఉపయోగించుకోవాలని వెంకన్నబాబు కోరుతున్నారు. అందరికీ నమస్కారం. స్థానిక విఠల్ నగర్లోని చైతన్య మనోవికాస్ రిహాబిలిటేషన్ మానసిక వికలాంగుల సంస్థలో మానసిక వికలాంగులకు 26-27 సంవత్సరానికి దరఖాస్తుల ఆహ్వానం తీసుకున్నటకు సిద్ధంగా మా దగ్గర ఇచ్చే ట్రైనింగ్ స్పీచ్ థెరపీ, ఆక్యుపేషనల్ థెరపీ, స్పెషల్ ఎడ్యుకేషన్, వొకేషనల్స్, ఈ ట్రైనింగ్లు ఇస్తాము. అలాగే మా సంస్థలో మా వైద్య బృందంచే వైద్య పరీక్షలు నిర్వహించి వారికి అవసరమైన వారికి వైద్య సదుపాయం ఉంటుంది. అలాగే స్పెషల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ ఇవ్వబడుతుంది. వీరిని ఈ విధంగా మేము మా సంస్థలో డెవలప్ చేయటం జరుగుతుంది. ఇది గత 30 సంవత్సరాల నుంచి రన్ అవుతున్నది. అన్ని వేళలా ఆయా అందుబాటులో ఉంటుంది. అలాగే ఆ స్టాఫ్ అందుబాటులో ఉంటారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోమని మానసిక వికలాంగుల తల్లిదండ్రులకు మనవి చేస్తున్నాము. మా దగ్గర హాస్టల్ వసతి ఉందండి. డే స్కాలర్స్ ఉంటారు అండ్ హాస్టల్ వసతి కూడా ఉంది. చీరాల పరిసర ప్రాంతాల్లోనే కాకుండా ఏ జిల్లా వారైనా, ఏ ప్రాంతం వారైనా కుల మత భేదం లేకుండా జాయిన్ చేసుకోవటం జరుగుతుంది. దీనిలో ఆటిజం, మస్కులర్ డిస్ట్రఫీ, హైపర్ యాక్టివ్, డౌన్ సిండ్రోమ్ అనేక రకాలైన మానసిక దివ్యాంగులను అసెస్మెంట్ చేసి జాయిన్ చేసుకోవటం జరుగుతుంది. జాయిన్ చేసుకోవటానికి తీసుకురావాల్సిన రిక్వైర్మెంట్స్ ఆధార్, రేషన్ కార్డు, మెడికల్ సర్టిఫికేట్ అండ్ ఫోటో తీసుకొని మా చైతన్య మనోవికాస్ విఠల్ నగర్లో ఆఫీస్లో సంప్రదించి జాయిన్ చేయవలసిందిగా కోరుతున్నాను. మమ్మల్ని సంప్రదించవలసిన నంబర్ 9959131715. డైరెక్టర్ ఎన్ వెంకన్నబాబు. అందరికీ నమస్కారం. వేటపాలెం సెయింట్ థామస్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీలో 23వ ఆంధ్రప్రదేశ్ బెటాలియన్ ఎన్సీసీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కంబైన్డ్ యాన్యువల్ ట్రైనింగ్ క్యాంప్ 1 శిబిరం ఘనంగా ప్రారంభమైంది. ఈ సందర్భంగా క్యాంపు కమాండెంట్ కల్నల్ గోపాల్ త్రిపాఠి మాట్లాడుతూ ఎన్సీసీ శిక్షణ క్యాండిడేట్లో క్రమశిక్షణ, దేశభక్తి, నాయకత్వ లక్షణాలు మరియు సేవాభావాన్ని పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు. శిబిరంలో నిర్వహించే వివిధ శిక్షణా కార్యక్రమాలు సద్వినియోగం చేసుకుని ఉత్తమ క్యాండిడేట్లుగా తీర్చిదిద్దుకోవాలని సూచించారు. ముఖ్యంగా తలసేన క్యాంపు ఎంపికల దృష్ట్యా ఈ శిబిరం అత్యంత ప్రాధాన్యత కలిగిందని ఆయన తెలిపారు. దేశవ్యాప్తంగా ప్రతిష్టాత్మకమైన ఎన్సీసీ కార్యక్రమాలతో తలసేన క్యాంప్ ఒకటని, అందులో పాల్గొనే అవకాశం ప్రతి క్యాండిడేట్కు గర్వకారణమని పేర్కొన్నారు. డ్రిల్, మ్యాప్ రీడింగ్, ట్రెండ్ పిచింగ్, అబ్టాకిల్ ట్రైనింగ్, ఫైరింగ్ తదితర అంశాలతో క్యాండిడేట్లు ఉత్సాహంగా పాల్గొని తమ ప్రతిభను చాటుకోవాలని సూచించారు. పోటీలను గెలుపు ఓటముల కోణంలో కాకుండా స్పోర్ట్సింగ్ స్పిరిట్తో స్వీకరించాలని, పరస్పర సహకారం, జట్టు స్ఫూర్తి మరియు క్రమశిక్షణతో ముందుకు సాగాలని క్యాండిడేట్లు సూచించారు. శిబిరంలో ప్రతిభ కనబరిచిన వారికి తలసేన క్యాంప్ ఎంపికలో అవకాశం లభిస్తుందని, అందువల్ల ప్రతి ఒక్కరు తమ అత్యుత్తమ ప్రతిభను ప్రదర్శించాలని పిలుపునిచ్చారు. ఎన్సీసీ శిక్షణ ద్వారా ఆత్మవిశ్వాసం, నాయకత్వ నైపుణ్యాలు, దేశ సేవ పట్ల అంకితభావం పెంపొందుతాయని వివరించారు. ఈ సందర్భంగా డిప్యూటీ క్యాంప్ కమాండెంట్ లెఫ్టినెంట్ కల్నల్ ఎన్ఎస్ పరమార్ శిబిర నిర్వహణ, శిక్షణ కార్యక్రమాల గురించి క్యాండిడేట్లకు వివరించారు. శిబిరంలో డ్రిల్, వెపన్ ట్రైనింగ్, మ్యాప్ రీడింగ్,
ఫీల్డ్ క్రాఫ్ట్, వ్యక్తిత్వ వికాసం, నాయకత్వ శిక్షణ, క్రీడలు మరియు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో సుబేదార్ మేజర్ రణ్వీర్ సింగ్, క్యాంప్ అడ్జుటెంట్ మేజర్ వై అంజిరెడ్డి, లెఫ్టినెంట్ మేడికొండ రాజేష్ బాబు, ఫస్ట్ ఆఫీసర్లు పి సురేష్ బాబు, టి వెంకటేశ్వర్లు, సెకండ్ ఆఫీసర్ జి గోపినాథ్, ట్రైనింగ్ జేసీఓ రవీంద్ర సింగ్, జిహెచ్ఎం పి రమేష్ పాల్గొన్నారు. వివిధ విద్యా సంస్థలకు చెందిన ఎన్సీసీ క్యాండిడేట్లు పెద్ద సంఖ్యలో హాజరై శిబిర ప్రారంభ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. భారతీయ జనతా పార్టీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జనతా వారధి కార్యక్రమం ద్వారా ప్రజా సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లే క్రమంలో రైతులకు మెరుగైన మార్కెటింగ్ అవకాశాలు కల్పించాలని కోరుతూ భాజపా నాయకులు చీరాల ఆర్డీఓ నరసింహారావుకు వినతి పత్రం అందజేశారు. స్థానిక సమస్యలను గుర్తించి వాటి పరిష్కారం కోసం ప్రభుత్వం మరియు అధికారుల దృష్టికి తీసుకెళ్లడమే ఈ జనతా వారధి కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశమని భారతీయ జనతా పార్టీ బాపట్ల జిల్లా అధ్యక్షులు మువ్వల వెంకటరమణరావు అన్నారు. ఆర్డీఓను కలిసిన అనంతరం భారతీయ జనతా పార్టీకి జిల్లా అధ్యక్షులు మువ్వల వెంకటరమణరావు క్షత్రియ సుహాసిని మీడియాతో మాట్లాడుతూ చీరాల ప్రాంతంలో రైతు బజార్ల బలోపేతం, కొత్త రైతు బజార్ల ఏర్పాటు, రైతులకు అవసరమైన మౌలిక వసతుల కల్పన, వ్యవసాయ ఉత్పత్తులకు మెరుగైన మార్కెటింగ్ అవకాశాలు కల్పించడం మరియు రైతుల సంక్షేమం దృష్ట్యా మరిన్ని నూతన రైతు బజార్లను ఏర్పాటు చేయాలని కోరుతూ చీరాల రెవెన్యూ డివిజనల్ అధికారికి వినతి పత్రం అందజేశామన్నారు. భారతీయ జనతా పార్టీ చేపడుతున్న జనతా వారధి కార్యక్రమం ద్వారా ప్రజల సమస్యలు, అవసరాలు మరియు ఆకాంక్షలను ప్రభుత్వ దృష్టికి తీసుకురావడం జరుగుతుందని నాయకులు తెలిపారు. రైతుల అభ్యున్నతికి ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో చీరాల రెవెన్యూ డివిజన్ జనతా వారధి కన్వీనర్ డాక్టర్ తాడివలస దేవరాజు, బాపట్ల జిల్లా మహిళా మోర్చా ప్రధాన కార్యదర్శి కాకరపర్తి సత్యవతి, చీరాల ఆర్డీఓ డివిజన్ జనతా వారధి కో కన్వీనర్ దామశెట్టి శ్రీనివాస్ గుప్తా, ఓబీసీ జిల్లా ఐటీ కన్వీనర్ క్షత్రియ సుహాసిని, తడవర్తి చంద్ర, మువ్వల శివప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు రైతు బజారు సమస్యలపై ఆర్డీఓ గారికి వినతి పత్రం సమర్పించడం జరిగింది. ఒకప్పుడు ప్రతి ఊర్లోనూ రైతు బజార్లు ఏర్పాటు చేయడం జరిగింది. కాలక్రమేణా అవి రైతు బజార్లు ఎందువలనో నిర్వీర్యమైపోయి ఈరోజు చాలా చోట్ల మూతపడిపోయి ఉన్నాయి. అట్లాంటి రైతు బజార్లను మళ్ళీ రీఓపెన్ చేసి జనాలకి సరసమైన ధరలకు మంచి ఆరోగ్యవంతమైన కూరగాయలు అవన్నీ అందించాలని, అలాగే మధ్యవర్తులు దళారీలు లేకుండా చూడాలని, అక్కడ మా రైతు బజారు యొక్క ప్రాంగణంలో నీటి వసతి, లోడింగ్ అన్లోడింగ్ వసతులు అన్ని ఏర్పాట్లు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాట్లన్నీ చేయాలని చెప్పి వాటిని చక్కగా మెయింటైన్ చేయాలని చెప్పి తెలియజేస్తూ ఆర్డీఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. నమస్కారం అండి. ఈరోజు రైతుల కోసం వాళ్ళకి సపోర్ట్గా మా బీజేపీ పార్టీ వాళ్ళందరం ముందుకు వచ్చామండి. ఎందుకంటే రైతు బజార్లు మనకి అసలు చీరాల్లో లేకపోవడం అనేది చాలా పెద్ద సమస్యగా అయిపోయింది. దానికోసమే కాకుండా మన చీరాల, పర్చూరు నియోజకవర్గాలన్నింటి కోసం మనం ఏర్పాటు చేసి రాష్ట్ర వ్యాప్తంగా రైతు బజార్లపై సమగ్ర సర్వే నిర్వహించి రైతు బజార్లు ఏర్పాటు చేయాలని ఆర్డీఓ గారికి వినతి పత్రం అందజేయడం జరిగిందండి. చీరాల, ఒంగోలు 216 జాతీయ రహదారిపై త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. ఎదురెదురుగా వస్తున్న టాటా ఎస్ వాహనం కారు ఢీకొన్నాయి. ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం వాటిల్లలేదు. వివరాల్లోకి వెళ్తే చీరాల, ఒంగోలు జాతీయ రహదారి మన్నం అపార్ట్మెంట్ సమీపంలో రామాపురం సంపత్ నగర్ జంక్షన్ వద్ద ఎదురుగా వచ్చిన వాహనం లైట్ల వెలుతురులో బారికేడ్లు స్పష్టంగా కనిపించకపోవడంతో టాటా ఎస్ డ్రైవర్ గందరగోళానికి గురై వాహనాన్ని మలుపు తిప్పే ప్రయత్నంలో కారు పక్క భాగాన్ని ఢీకొట్టినట్లు సమాచారం. ప్రమాదంలో 2 వాహనాలకు స్వల్ప నష్టం వాటిల్లగా ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. ప్రమాదం అనంతరం టాటా ఎస్ ఆగకుండా వెళ్లిపోగా కారులో ఉన్న వారు వెంబడించి వాహనాన్ని నిలిపినట్లు తెలుస్తుంది. రద్దీగా ఉండే జాతీయ రహదారిపై ఈ ఘటనతో కొద్దిసేపు వాహనదారులు ఆందోళనకు గురయ్యారు. అయితే పెద్ద ప్రమాదం తప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. వేటవరం సెయింట్ థామస్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీలో 23వ ఆంధ్ర బెటాలియన్ ఎన్సీసీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కంబైన్డ్ యాన్యువల్ ట్రైనింగ్ క్యాంప్ లో బుధవారం ఫైరింగ్ శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. సైనిక శిక్షణలో కీలకమైన ఫైరింగ్ నైపుణ్యాలను పెంపొందించే లక్ష్యంతో క్యాండిడేట్లకు ప్రత్యేక శిక్షణ అందించారు. క్యాంప్ కమాండెంట్ కర్నల్ గోపాల్ త్రిపాఠి, డిప్యూటీ క్యాంప్ కమాండెంట్ లెఫ్టినెంట్ కర్నల్ ఎన్ఎస్ పరమాల్ ఫైరింగ్ శిక్షణను ప్రత్యక్షంగా పర్యవేక్షించి సిబ్బంది మరియు క్యాండిడేట్లకు తగు సలహాలు, సూచనలు అందించారు. భద్రతా ప్రమాణాల పాటింపు, క్రమశిక్షణ మరియు లక్ష్య సాధనలో ఖచ్చితత్వం ప్రతి క్యాండిడేట్ అలవర్చుకోవాల్సిన ముఖ్య లక్షణాలని వారు పేర్కొన్నారు. ముందుగా క్యాండిడేట్లకు ఆయుధాల నిర్వహణ, భద్రతా నియమాలు, ఫైరింగ్ సమయంలో పాటించాల్సిన జాగ్రత్తలు, లక్ష్యాన్ని గురి చేసే విధానం, శ్వాస నియంత్రణ, ట్రిగ్గర్ నియంత్రణ తదితర అంశాలపై సవివరంగా అవగాహన కల్పించారు. అనంతరం ఫైరింగ్ రేంజ్ లో క్రమపద్ధతిలో ప్రాక్టీస్ నిర్వహించి క్యాండిడేట్ల ప్రతిభను పరీక్షించారు. సుబేదార్ మేజర్ రణ్వీర్ సింగ్, క్యాంప్ అడ్జస్ట్మెంట్ మేజర్ వై అంజిరెడ్డి, ట్రైనింగ్ జేసీఓ సుబేదార్ రవీంద్ర సింగ్, అసోసియేట్ ఎన్సీసీ ఆఫీసర్ లెఫ్టినెంట్ మేడికొండ రాజేష్ బాబు, బీహెచ్ఎం పి రమేష్, హవాల్దార్ రమేష్ల ఆధ్వర్యంలో నిర్వహించిన శిక్షణలో క్యాండిడేట్లు అత్యంత ఉత్సాహంగా పాల్గొన్నారు. ఫైరింగ్ ప్రాక్టీస్ లో మెరుగైన ప్రతిభ కనబర్చిన క్యాండిడేట్లను షార్ట్ లిస్ట్ చేసి ఈ నెల 19 మరియు 21 తేదీల్లో జరగనున్న
6 జిల్లాల స్థాయి ఫైరింగ్ ఎంపిక పోటీలో 23వ ఆంధ్ర బెటాలియన్ తరపున పాల్గొనేందుకు ఎంపిక చేయనున్నట్లు అధికారులు తెలిపారు. ఫైరింగ్ శిక్షణ క్యాండిడేట్లో ఏకాగ్రత, ఆత్మవిశ్వాసం, క్రమశిక్షణ, సహనం మరియు నాయకత్వ లక్షణాలను పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తుందని అధికారులు పేర్కొన్నారు. శిబిరంలో భాగంగా డ్రిల్, మ్యాప్ రీడింగ్, ఫీల్డ్ క్రాఫ్ట్, వ్యక్తిత్వ వికాసం, యోగా తదితర అంశాలపై కూడా శిక్షణ కొనసాగుతుందని తెలిపారు. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. చీరాల ప్రజల చిరకాల కోరికైన ఫైర్ స్టేషన్ గేటు వద్ద ఆర్ఓబీని ఎట్టకేలకు మంజూరు చేయించేందుకు ఎమ్మెల్యే మద్దులూరి మాలకొండయ్య గారు అసెంబ్లీలో తన గళాన్ని గంభీరంగా వినిపించి ఆయన నిరంతర కృషి సల్పారు. దీనితో ఎన్నో ఏళ్లుగా కలగా మిగిలిన ఫ్లైఓవర్ బ్రిడ్జ్ మంజూరై ట్రాఫిక్ కష్టాలు తీరనున్నాయని, ఎదురుచూపులు ఫలించాయని స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ధన్యవాదాలు అధ్యక్ష. దాదాపు మా నియోజకవర్గంలో 2,50,000 మంది ప్రజలు నివసిస్తున్నారు. అయితే కోల్కతా నుంచి మద్రాసుకి వెళ్ళేటువంటి ప్రధానమైన రైల్వే మార్గం మా నియోజకవర్గంలో వెళ్తుంది. ఇక్కడ భారత రోడ్డు రవాణా శాఖ వారు మాకు ఒక ఫ్లైఓవర్ని శాంక్షన్ చేశారు. అది మాకు చేసిన తర్వాత కాంట్రాక్ట్ స్టేజీలో ప్రజాప్రతినిధులు కానీ అక్కడ ఎవరిని కూడా కాంటాక్ట్ చేయకుండా, ఎవరికి ఏ విషయం చెప్పకుండా మా ఫ్లైఓవర్ని వేరే ప్రాంతానికి తీసుకెళ్ళడం జరిగింది. ప్రజలందరూ కూడా ఆందోళన ఉన్నారు. ఇది ఆ శాఖ వారు ఒకసారి మమ్మల్ని దృష్టిలో పెట్టుకొని తిరిగి ఆ ఫ్లైఓవర్ ఇస్తే తప్ప అక్కడ ప్రజలందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు 3 లైన్లు వచ్చినాయి, 4వ లైన్ కూడా ట్రాక్ వేస్తున్నారు. మరి ప్రజలు కూడా దాదాపు 20 కిలోమీటర్లు టోటల్గా ఈ యొక్క ప్రజలు అటువైపు ఇటుపోయి వెళ్ళడానికి చాలా ఇబ్బందిగా ఉంది. స్వర్గీయ దగ్గుపాటి రామానాయుడు గారు 1999లో ఒక ఫ్లైఓవర్ ఇచ్చారు. ఆ టైంలో అది తప్ప ఇక మా దగ్గర ఏ ఫ్లైఓవర్ లేదు. ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారని తమ ద్వారా తెలియజేస్తున్నాను. గతంలో చీరాల పట్టణంలోని ఫైర్ స్టేషన్ లెవెల్ క్రాసింగ్ నంబర్ 243 వద్ద ఆర్ఓబీ నిర్మాణానికి కేంద్ర రోడ్లు, రవాణా మరియు జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ 44 కోట్లు మంజూరు చేశారు. అయితే గత పాలకుల నిర్లక్ష్యంతో మంజూరైన ఆర్ఓబీని రద్దు చేసి ఆ నిధులు గుంటూరు, నల్లపాడు రైల్వే మార్గంలోని శంకర్ విలాస్ వద్ద ఆర్ఓబీ నిర్మాణానికి మళ్లించబడ్డాయి. దీంతో చీరాల ప్రాంత ప్రజలు తీవ్ర నిరాశకు గురయ్యారు. ఈ పరిస్థితిని గుర్తించిన ఎమ్మెల్యే మాలకొండయ్య గారు ప్రెస్టీజియస్ గా తీసుకుని అసెంబ్లీ సాక్షిగా తన గళాన్ని కేంద్రానికి వినిపించేలా చేశారు. ధన్యవాదాలు అధ్యక్ష. నేను ఒక ఆర్ఓబీ గురించి ప్రస్తావన చేయదలుచుకున్నాను. గత 10 సంవత్సరాలుగా కష్టపడి చీరాల్లో ఒక ఫ్లైఓవర్ని అప్పుడున్నటువంటి వాళ్ళు సాధించుకుంటే అది టెండర్ స్టేజీలో దాన్ని గుంటూరు తీసుకెళ్లిపోయారు. మళ్ళీ ఇప్పుడు గతశక్తి ప్రోగ్రాం కింద ఒక ఫ్లైఓవర్ శాంక్షన్ అయిందని చెప్తున్నారు. ఒకవేళ ఫ్లైఓవర్ శాంక్షన్ అయినట్టుగానైతే ఎప్పుడు ప్రారంభిస్తారనేది మీ ద్వారా మంత్రి గారికి తెలియజేస్తున్నాను. అలాగే అన్ని ప్రాంతాల్లో గేట్లు ఉన్నప్పటికీ కూడాను చీరాల్లో ఎక్కువ మంది ఈ యొక్క రైల్వే లైన్ ద్వారా చాలా యాక్సిడెంట్ల ద్వారా ఎక్కువ మంది చనిపోతున్నారు అన్న విషయాన్ని మీ ద్వారా నేను తెలియజేస్తున్నాను. కాబట్టి ఎప్పుడు ప్రారంభిస్తారు, ఏం జరిగిందన్న విషయాన్ని ఒకసారి మీ ద్వారా మంత్రి గారికి తెలియజేయడం కోసం ఈ యొక్క ప్రశ్న వేస్తున్నాను. సేతుబంధం పథకం క్రింద మంజూరై అనంతరం రద్దు చేయబడిన ఆర్ఓబీని మళ్లీ చీరాలకు తీసుకురావడానికి ఆయన విశేష కృషి చేశారు. ఎమ్మెల్యే కొండయ్య గారి నిరంతర పట్టుదల, చిత్తశుద్ధి ఫలితంగా రైల్వే శాఖ నిధులతో చీరాల ఫైర్ స్టేషన్ లెవెల్ క్రాసింగ్ నంబర్ 243 వద్ద ఆర్ఓబీ నిర్మాణానికి రైల్వే శాఖ మంత్రి శ్రీ అశ్విని వైష్ణవ్ గారు ఆమోదం తెలిపారు. చీరాల పట్టణ అభివృద్ధికి, ట్రాఫిక్ సమస్యల శాశ్వత పరిష్కారానికి, ప్రజల భద్రతకు ఎంతో ఉపయోగపడనున్న ఈ ఆర్ఓబీ మంజూరుతో ఈ ప్రాంత ప్రజల చిరకాల ఆకాంక్ష నెరవేరబోతోంది. ఈ విజయానికి కారణమైన శాసనసభ్యులు మద్దులూరి మాలకొండయ్య గారికి చీరాల ప్రజలు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు.